వీళ్ళు తీసింది 3-4 మూవీసే, కానీ సినిమా ఇండస్ట్రీ పైన వీళ్ళ ప్రభావం మాత్రం చాలా బాగుంది. సందీప్ రెడ్డి వంగ ఇతని సినిమాల మీద అయితే భారీ అంచనాలు ఉన్నాయి. అర్జున్ రెడ్డితో తెలుగు వాళ్ళకి చాలా దగ్గరయ్యాడు. దాని తర్వాత బాలీవుడ్కి వెళ్ళి కబీర్ సింగ్ తీశాడు, అక్కడ కూడా మంచి విజయాలు సాధించాడు. దాని తర్వాత రణబీర్ కపూర్తో యానిమల్ అనే సినిమా తీసి అటు హిందీ వాళ్ళకి ఇటు తెలుగు వాళ్ళకి బాగా చాలా దగ్గర అయిపోయాడు. ప్రశాంతిని ఉగ్రం మూవీతో కన్నడ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. దాని తర్వాత కేజీఎఫ్ చాప్టర్ 1 and 2 ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికీ తెలుసు. సలార్తో టాలీవుడ్లో కూడా ఎంట్రీ ఇచ్చాడు ఇతను. లోకేష్ కనకరాజు 5 సినిమాలు తీశాడు, అన్ని హిట్సే. ఇతను చేసిన సినిమాటిక్ యూనివర్స్ అనేది ప్రశాంత్ వర్మ. ఇతను సినిమాటిక్ యూనివర్స్ మీద ఎంత భారీ హైప్ ఉందంటే అంత ఉంది. ఎల్సీయూ తర్వాత దీని మీద అంత అంచనాలు ఉంది. హనుమాన్ పెద్ద విజయం సాధించిన తర్వాత జై హనుమాన్ మీద అంచనాలు భారీగా ఉన్నాయి అందరికీ. సుజిత్ తీసింది 3 మూవీసే, కానీ ఇతను హాలీవుడ్ రేంజ్లో అవుట్పుట్ ఇస్తాడు, అది అందరికీ తెలుసు. అందుకనే ఇతను చేసే మూవీస్ మీద అందరికి భారీ అంచనాలు ఉంటాయి. ఓజీతో ఆ మ్యాజిక్ మళ్ళా క్రియేట్ చేశాడు, దాంట్లో సక్సీడ్ అయ్యాడని కూడా చెప్పొచ్చు. నేను ఎవరినైనా మిస్ అయ్యి ఉంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.